చూడ్డానికి తక్కువ ఐటెమ్స్‌లా కనిపిస్తున్నాయి కానీ వీటికే 5000 పైనే అయింది. ఈ బిజినెస్‌లో మనీ రావడం ఏమో కానీ వర్క్ చేసి చేసి బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది. అన్ని వర్క్ స్టాక్ నేనే తెచ్చుకోవాలి. వీడియోస్ నేనే షూట్ చేసుకోవాలి. ఫోటోస్ నేనే అప్‌లోడ్ చేసుకోవాలి. ఫోటోస్ నేనే తీసుకోవాలి. ప్యాకింగ్, కాల్స్, మెసేజెస్‌కి రిప్లై ఇవ్వడం. ఇంకొన్ని సార్లయితే డెలివరీ గూడా నేనే ఇవ్వడం. బ్యాంగిల్ కస్టమైజేషన్ అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకునేసరికి కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది. టైర్డ్ గూడా చాలా అయిపోతున్నానండి. అయినా పర్లేదు ఎన్ని వచ్చినా, ఏమైనా గానీ నేను అనుకున్న సక్సెస్ అయిన రీచ్ వచ్చే వరకి మాత్రం గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎవ్వరేమన్నా, ఎన్నన్నా గానీ మధ్యలో వదిలేసి పోయే ఛాన్స్ అయితే లేదు. ఒకరి కింద మాటలు పడుకుంటూ లక్షిచ్చినా మనకవసరం లేదండి. మన ఇష్టంతోని మన వల్ల ఒకరికి హెల్ప్ అయ్యి 10,000 వచ్చినా పర్లేదు అనే మెంటాలిటీ నాది. కొంతమంది మెంటాలిటీ నాకర్థం కాదండి. ఎలా ఉంటుందంటే అసలు ఆడపిల్లలుగా పుట్టి ఏదో తప్పు చేశామన్నట్లు మాట్లాడతారు. అంటే ఆడపిల్లలంటే వాళ్ళు మనుషులు కాదా? లేకపోతే వాళ్ళకి మనసుండదా? అంటే మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలి. లేదా చచ్చిపోమంటే కూడా చచ్చిపోవాలన్నట్టు చూస్తారు. అంటే మాకేముంటాయి ఆ డ్రీమ్స్, గోల్స్ ఇలా చాలా ఉంటాయండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. కానీ తక్కువ చేసి మాట్లాడకండి. చాలా ఎలానో ఉంటదసలు. నేననే కాదు బయట సొసైటీలో ఎవరైనా గానీ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఒక బిజినెస్ చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. భయంతోని స్టార్ట్ జేస్తారు. ఇన్‌కేస్ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మనీ రాకపోతే ఎలా ఉంటుంది? ఏంది? అనేది చాలా భయంతోని స్టార్ట్ చేశారండి. అలాంటి టైంలో అందరు కాదండి. కొందరుంటారు. అంటే మనం కష్టం చూసి బాధతో మాట్లాడతారా? లేదా 4 పైసలు వెనకేస్తున్నామని కుళ్ళు మంటతోని మాట్లాడతారో అర్థం కాదండి. నా ఆలోచన ఒకటే అండి. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు గాని, పెళ్లి తర్వాత గాని ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దండి. బర్డెన్‌గా మారొద్దు. ఒకరితో ఒక మాట అనిపించుకోవద్దు. మన అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి గాని, పెళ్లి తర్వాతకి అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీకి గాని ఒక మాట రానివ్వకుండా నడుచుకోవాలి. నువ్వు ఏ పని జేసినా, ఏ బిజినెస్ జేసినా గాని మన తప్పు లేనంత వరకే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనని ఎవరైనా క్వెషన్ జేస్తే కంపల్సరీగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. భయపడి మొహమాటంతోనో అక్కడనే ఆగిపోవద్దు. నా స్మాల్ బిజినెస్‌ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మన దగ్గర రా మెటీరియల్, ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.